జిమ్కి వెళ్ళి ఈ రోజు వర్కౌట్ తీద్దాం అనుకుంటావు, కానీ మధ్యలోనే ఎనర్జీ డ్రాప్ అయిపోయి వర్కౌట్ ఇన్కంప్లీట్ గా ఆపేస్తావు. అయితే సమస్య నీ వర్కౌట్ లో లేదు. వర్కౌట్ కి వెళ్లే ముందు నువ్వేం తింటున్నావు లేకపోతే ఏం తాగుతున్నావు అన్న దాని మీద ఉంటుంది. సో నీ కోసం బడ్జెట్ లో దొరికే డిఫరెంట్ ప్రీ వర్కౌట్ ఐడియాస్ తీసుకొచ్చేసాను, చూద్దాం రా. ఫస్ట్ ప్రీ వర్కౌట్ అయితే ఓట్స్ బనానా వే. సో ముందుగా ఓట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో స్కూప్ వే ప్రోటీన్ వేసి 1 లేదా 2 బనానాస్ ని దాంట్లో వేసి తినేయడమే. సో మీ వర్కౌట్ కి హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని తీసుకుంటే మీ వర్కౌట్ పీక్స్ లో ఉంటుంది. సో మన సెకండ్ ప్రీ వర్కౌట్ వచ్చేసరికి 3 eggs, ఒక ఆపిల్, ఒక బ్రెడ్ టోస్ట్. సో దీనిలో ప్రోటీన్ తో పాటు వర్కౌట్ కావాల్సిన కార్బ్స్ కూడా మీకు వస్తాయి. సో మన థర్డ్ ప్రీ వర్కౌట్ ఏంటంటే డేట్స్ అండ్ ఆల్మండ్స్. ఇవి వర్కౌట్ చేసేటప్పుడు మీకు చాలా మంచి ఎనర్జీని ఇస్తాయి. సో మన ఫోర్త్ ప్రీ వర్కౌట్ ఏంటంటే 3 బాయిల్డ్ ఎగ్స్, 1 లేదా 2 బనానాస్. ఇది మాత్రం వర్కౌట్ లో మీకు చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే ఇది చాలా బడ్జెట్ లో కూడా దొరుకుతుంది. సో మన ఫిఫ్త్ ప్రీ వర్కౌట్ వచ్చేసి 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ చాలు. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. జస్ట్ మీకు కావాల్సిందల్లా వర్కౌట్ కి వెళ్లే ముందు జస్ట్ ఇలా ఒక ప్యాకెట్ ఇందులో వేసి దీంట్లో కొంచెం వాటర్ పోసి స్పూన్తో ఇలా తిప్పి తాగేయడమే. ఇందులో ఉన్న కెఫీన్ మీకు చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది వర్కౌట్ చేసే టైంలో. సో ఈ కాఫీతో పాటు ఈ పీనట్ తో చేసిన ఎనర్జీ బార్ కూడా తినొచ్చు. ఇది జస్ట్ 5 రూపీస్ కే మీకు ఏ షాప్ లైనా దొరుకుతుంది. సో నాకు తెలిసిన కొన్ని ప్రీ వర్కౌట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు తెలిసిన ఇంకా ప్రీ వర్కౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ లో తెలియజేయండి. సో జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇవేమీ తీసుకోకుండా జిమ్ కి వెళ్ళిపోయి అక్కడ మీ వర్కౌట్ లో పర్ఫార్మెన్స్ సరిగా లేదని జిమ్ ని మాత్రం బ్లేమ్ చేయకండి. ఇలాంటి ఫిట్నెస్ కంటెంట్ కోసం ఫాలో కొట్టు రాజ్ ఒమేగా.